సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి రాష్ట్రాల్లో ఒక సందడైన పండుగ. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరంలో సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేకత ఉంది. కొత్త అల్లుళ్ళు అదేవిధంగా ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సందడి చేయడానికి పండగ రోజు ఆహ్లాదంగా గడపడానికి కూడా ఎక్కువగా చూస్తుంటారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కోడి పందాలు అదేవిధంగా కొన్ని విచిత్రమైన పందాలు కూడా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే కోడి పందాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల దాకా టర్న్ ఓవర్ అవుద్దని చెప్పినని ఇప్పటికే చాలామంది చెప్పారు, చాలామంది చూశారు కూడా. మనం కూడా ఈసారి ఆ కోడి పందాలు ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ ఏ విధంగా ఈ సందడి నెలకొంటుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కోడి పందాల్లో తమ కోడే గెలవాలని చెప్పిన పందెం రాయలు వాటికి ఉదయం నుంచి కూడా కఠోరమైన శిక్షణ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. కోడికి ఏదైతే ఒక వ్యాయామం చేపించి అదేవిధంగా కోడికి స్విమ్మింగ్ అదేవిధంగా వాకింగ్ అంటే వాటర్లో వాకింగ్ అంటే వాటికి పోరాట పటింలో కూడా ఎక్కడ ఆయాసం లేకుండా కూడా వాటి కాళ్ళు దృఢంగా ఉండేటట్టు వాటి గుండె బలం కూడా గట్టిగా ఉండేటట్టు కూడా వీళ్ళు ఉదయం నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పి ఇక్కడ ట్రైనర్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కోళ్ళని పెద్ద ఎత్తున కొనుక్కొని వెళ్తారు. ఈ కోళ్ళు కూడా సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా కూడా విలువ ఉంటుందని చెప్పిన ఇంకా ఎవరికైనా నచ్చిన కోడి ఏదైనా అయితే కానీ వాటిని పాట పెట్టుకొని మాకు ఈ కోడి ఇంత కావాలని చెప్పని తీసుకెళ్తారని చెప్తుంది. ఇలాగే చూస్తే మనం ఆ కోడి కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా అంటే రకరకాల జాతుల కోళ్ళని అదేవిధంగా ఈ కోళ్ళని కూడా ప్రత్యేక శ్రద్ధతో ట్రైనర్స్ అంటే మార్నింగ్ పూట ఒకరు, మధ్యాహ్నం పూట ఒకరు, సాయంకాలం పూట ఒకరు దానికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా తీసుకొని ఆ కోడికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం అయితే కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కోడి ఏ విధంగా ఫైట్ చేస్తుంది అని చెప్పిన అడిగినప్పుడు కూడా మనం ఈ కోళ్ళ కాళ్ళల్లో బలం పెరగడానికి వాకింగ్ అదేవిధంగా రెక్కల్లో శక్తి అంటే పోరాట పటింలో రెక్కల్లో శక్తి కావడానికి వాటికి స్విమ్మింగ్ టైప్ కూడా చేస్తున్నామని చెప్పని ఇక్కడ ట్రైనింగ్ చెప్పే పరిస్థితి. మరి ఆ కోళ్ళు తినే ఫుడ్ ఏంటి, వాటికి బలం ఉండేది ఏంటి అనేది మనం ఇంకోసారి చూద్దాం. చూసాం కదా కోడిని ఎలా పెంచుతారో దాన్ని పోరాట పటింలోకి సిద్ధం చేయడానికి ఏ విధమైన కసరత్తు చేస్తారు. అదేవిధంగా కుక్కుడు శాస్త్రం రూపాన్ని కూడా వీటిని ఏ విధంగా ఆస్ట్రాలజీ రూపంగా వీటిని దింపుడు కోడ్ల కింద పందెంలోకి ఎలా దింపుతారో కూడా ఇప్పుడు మనం చూసాము. మరో పక్క చూసుకుంటే పోలీస్ అధికారులు మటుకి దీని కోడి పందాలు నిర్వహించమని చెప్పని కోడి పందాలను నిర్వహిస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరో పక్క పందెం రాయుళ్ళు అదేవిధంగా సంక్రాంతి పండుగ సందడి చేయడానికి వస్తున్న బంధువులు అదేవిధంగా ఎవరైతే ఆహ్లాదకరంగా వాతావరణం చూడడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఎప్పుడు జరిగే విధంగా మేము ఈ పండుగను చూస్తామని చెప్పని పందాల్లో పాల్గొంటామని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే మూగ జీవాలని హింసించకూడదని చెప్పినని మరో పక్క కొంతమంది వాదులైతే మటుకి చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి పండుగ ఉభయ గోదావరి జిల్లా అదేవిధంగా సంక్రాంతి పండుగ భీమవరం జిల్లాలో పెద్ద ఎత్తున అట్టహాసంగా చేయడానికి ఇప్పటికే పందెం రాయలు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారని చెప్పచ్చు.